ఏం లేదు సార్. ఇంక మన టాపిక్ తెలిసిందే కదా! మళ్ళీ మనం అంత లాంగ్ పోలేంలే గాని. చెప్పండి. వాట్ యూ వాంట్ టు టాక్ అబౌట్? అదే భగవద్గీత గురించి మనం వర్ణ వ్యవస్థ గురించి చెప్పుకుంటున్నాం కదా! అందులో ఏముందనేది. ఓకే. సో, మీరేంటంటే స్వభావాల వల్లే పుట్టారు. ఆ స్వభావాలు పుట్టుకతోటే వస్తాయి అన్నట్టుగా భగవద్గీత చెప్పిందని మీరు చెప్తున్నారు. నేనేంటంటే ఆ స్వభావాలని క్లాసిఫై చేయటం వల్ల వర్ణాలొచ్చాయి. అంటే కర్మ చేసేటప్పుడు ఆ స్వభావాలు కనిపిస్తాయి. వాటిని క్లాసిఫై చేసి వర్ణాలుగా విభజించారు అని నేను చెప్తున్నా. ఓకే. మీకు ఇది చదవటం వచ్చా అండి? నాకు రాదండి. ఓకే. జస్ట్ నేను అంతకుముందు మీరు చెప్పిన వీడియో గురించే మాట్లాడుతున్నాను. 18th చాప్టర్ 44 తీయండి. భగవద్గీత 18th చాప్టర్ 44 తీయండి. 18 చాప్టర్ 44. ఓకే. నేను తీసుకున్నది ఏంటో చూపిస్తాను. శ్రీమద్ భగవద్గీత శంకర భాష్యం హిందీ అనువాద సహిత గీతా ప్రెస్ గోరఖ్పూర్. చెప్పండి. ఓకేనా? 18th చాప్టర్ 44 తీసారా? నా దగ్గర అందుబాటులో లేదులేండి. మీరే చూపించండి దాంట్లో. నేను అందుకే హిందీ చూపిస్తానండి. శంకర భాష్యం మళ్ళీ నేను ఇదేంటి ఎవడెవడో రాసింది తీసుకొస్తే గోలాడతారు కదా! శంకర భాష్యం ఉందిలే నా దగ్గర కూడా. కానీ నాది ఫోన్ కదా, ఓపెన్ చేస్తే మళ్ళీ ఇది క్లోజ్ అవుతుందేమోనని. ఓకే. మీరు చెప్పారు కదా కృషి గౌరక్ష ఇట్లాంటి వాణిజ్యం ఇట్లాంటివన్నీ వైశ్యుల కర్మ స్వభావజం, పరిచర్యాత్మకం ఇలాంటి పరిచర్యలు చేయటం ఇవన్నీ శూద్రుల స్వభావ కర్మలు అని. ఈ ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? చెప్పండి. స్వభావాలు ఆ త్రిగుణ స్వభావాల ద్వారా వస్తాయి. అవునా? ఓకే ఓకే. ఆ త్రిగుణాలు ఎలా వస్తాయి? త్రిగుణాలు అనేవి మనం పుట్టుకతో వస్తాయని చెప్పలేమండి. మనం పెరిగే పరిస్థితులను బట్టి. మీరు చెప్పడం ఎవరికి కావాలండి? శంకర భాష ఏం చెప్తుందని చూడాలి కదా. చెప్పండి. శంకరాచార్య చెప్పిన మాట వినాలా, మీ మాట చెప్పిన మాట వినాలా? ఒరిజినల్ భగవద్గీతలో అలా ఉందండి. ఒరిజినల్ భగవద్గీత గీతా ప్రెస్ గోరఖ్పూర్ శంకర భాష సహితం. అందుకే చెప్పండి మీ దగ్గర పుస్తకం ఓపెన్ చేసి 44 తీసుకురమ్మని. ఆ త్రిగుణాలు ఎలా వస్తాయంటే పూర్వజన్మలో మీరు చేసిన పనుల వల్ల ఆ వాటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఈ బ్యాలెన్స్ లో ఈ జన్మలో మీరు పుట్టుకతోనే ఆ గుణాలతో పుడతారు. అర్థమైందా? అది గీతలో చెప్పారా? ఓకే ఓకే. अपने कर्मों के तत्पर हुए वर्णाश्रमावलंबी मरकर परलोक में कर्मों का फल भोग कर बचे हुए कर्म फल के अनुसार श्रेष्ठ देश काल जाति कुल धर्म आयु विद्या आचार धन सुख और मेधा आदि से युक्त जन्म ग्रहण करते हैं. ఏమర్థమైంది దీనివల్ల మీకు? మీరే చెప్పండి, నాకు హిందీ రాదులండి. హిందీ రాదు. 44వ శ్లోకం మీ దగ్గర లేదు. శంకర భాష్యం అసలు లేదు మీ దగ్గర. శంకర భాష్యం తెలుగులో ఉండాలండి. తెలుగులో ఉంటే తీసుకురండి, పక్కనే ఉంటుంది పుస్తకం పట్టరండి. చెప్తాను. మీకు రాకపోవచ్చు కానీ హిందువులకి వస్తుంది కదా, కొంతమందికైనా వస్తుంది కదా హిందీ చదవటం, దేవనాగరి లిపి చదవటం వస్తుంది కదా, వాళ్ళకైనా అర్థం ఉంది కదా. కర్మల ఆధారితంగా వచ్చే జన్మలో వాళ్ళ వర్ణాశ్రమం అయిపోయిన తర్వాత పరలోకంలో కర్మం కా ఫల్ భోగకర్ వాళ్ళ కర్మల యొక్క ఫలాన్ని అనుభవించేసి మిగిలిన కర్మఫలం బచే హువే కర్మ ఫల్కే అనుసార్ మంచి దేశ కాల జాతి కుల ధర్మ ఆయు విద్య ఆచార ధన సుఖ మేధ వీటన్నిటి యుక్తంగా జన్మగ్రహణం అవుతుంది. దాని తర్వాత సో పుట్టుకతోనే ఏ దేశంలో పుట్టాలి, ఏ కాలంలో పుట్టాలి, ఏ జాతిలో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ ధర్మంలో పుట్టాలి, ఏ ఆయు, ఈ విద్య ఆచారం ధనం సుఖం మేధ మొత్తం అన్ని పుట్టుకతోనే సెట్ అవుతాయని రాసింది. సో ఇప్పుడు చెప్పండి, శంకరాచార్యుని ఏమని చదువు? ఈ సైడ్ సంస్కృతంలో రాసిందండి. మీకు ఈడెవడో హిందీలో తప్పు రాశారు అనుకుంటే ఈ సైడ్ సంస్కృతంలో రాసింది. దమ్మున్నాడు చదువుకోవచ్చు. 2 వారాలుగా లొడలొడ వాగేశారు కదా, పుట్టుకతోనే అని చెప్పి శంకర భాషలో స్పష్టంగా చెప్తున్నాడు. బ్రహ్మంగారు సౌండ్ లేదేంటి? బ్రహ్మంగారు తెగ లొడలొడ గోల్ చేశారు కదండి. టాపిక్లో అసలు కామెంట్లో ఇరగదీశారు కదండి. స్వభావిజం తెగ నీళ్ళు కదండి. మాస్టర్ ఎవరినంటే నేను మ్యూట్ చేశాను అనుకుంటారు. మీరు కాస్త మాట్లాడి జనాలకి వినిపించండి. నేను మ్యూట్ చేయలేదని సంగతి అన్న తెలుస్తుంది. హలో, వినపడుతుందా? వినిపిస్తుంది. చెప్పండి.
సో ఏమనుందండి అక్కడ త్రిగుణాలనేవి పూర్వజన్మ కర్మఫలం వల్ల పూర్వజన్మ నుంచే వస్తాయని చెప్తున్నారా? जाति के उद्देश्य से कहे हुए इन कर्मों का भली प्रकार अनुष्ठान किए जाने पर स्वर्ग की తెలుగులో प्राप्ति చెప్పండి సార్ ఏ శ్లోకంలో ఉంది అనేది? 18వ చాప్టర్ 44 1844 1844 ఉమ్. 1844 అంటే వైశ్య క్షత్రియ గురించి క్షుద్ర గురించి ఉంటుంది అది కదా. ఎస్ శంకర భాష్యం చెప్పండి. తీసారా నేను అది ఓపెన్ చేస్తే మీకు మా వాయిస్ కట్ అయిపోతుంది, అందుకని ఓపెన్ చేయడం కుదరదు. పర్లేదు, మీ దగ్గర పుస్తకం ఉంటే ఒప్పుకుంటానండి. మీ దగ్గర పుస్తకం ఉందా లేకపోతే ఆన్లైన్ లో ఉందా? ఏం చేస్తున్నారు? పుస్తకం కాదండి, పీడిఎఫ్. పీడిఎఫ్ లో ఉందా? పోనీ మీరు తర్వాత చూడగలుగుతారా? అదే చెప్పండి, నేను ఆల్రెడీ చూశాను అది. మీరు ఒకసారి చెప్పండి. తెలుగు అయితే నాకు ఇంకా క్లియర్ గా ఉండేది. హిందీ తెలుగులో చూపిస్తున్నాను. క్లియర్ గా రాసి ఉంది కదా. నాకు తెలుగు దొరకలేదండి. నేను మళ్ళీ తెలుగు అంటే ఇంకోటి కూడా రాశాడు అంటారు, అందుకని నేను హిందీ సంస్కృతి తీసుకొచ్చాను డైరెక్ట్ గా. ఏమనుకోలేదు. సరే, ఇక్కడ ఈ 1842, 1843, 1844, 1845 అనేవి ఈ వర్ణాల గురించి, అంటే వాళ్ళ కర్మల గురించి, వాళ్ళ కర్మ గుణాలు, వాటిని బట్టి ఈ వర్ణానికి చెందిన వాళ్ళు అన్నట్టుగా చెప్పారు. సో ఈ వర్ణానికి చెందిన వాళ్ళకి ఈ కర్మ స్వభావం అలా ఉంటుంది అనేది అదే చెప్పారు. కర్మ స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పారా? త్రిగుణాల నుంచి వస్తుందని తెలుసా? త్రిగుణాల నుంచి కర్మ స్వభావం వచ్చిందని శంకర భాష్యం ఇంట్రొడక్షన్ లో ఏదో చెప్పాడు, కానీ భగవద్గీత శ్లోకాలు అయితే నాకు ఎక్కడ కనిపించలేదు. సో ఆది శంకరాచార్యుడు వేస్ట్ గాడు, అంతేనా? మీరు అనే మాటల్లో అదే ఏది? తెలిసింది. ఆది శంకరాచార్యుడు తప్పు నాకు రాశాడు. భగవద్గీత గురించి చెప్తున్నా. ఆది శంకరాచార్యుడు ఆయన సొంతంగా అది ఏదో ఊహించుకొని చెప్తున్నాడు. ఇలా Exactly, వస్తాయి. నేను అదే అంటున్నాను. ఆది శంకరాచార్యుడు సొంత సొల్లు కబుర్లు రాశాడు. మీకు తెలిసినంత భగవద్గీత ఆది శంకరాచార్యుడు తెలియదు. ఆ మాట చెప్పండి డైరెక్ట్ గా. నేను చెప్పాల్సిన అవసరం లేదండి. నేనేంటంటే ఉన్న భగవద్గీత పట్టుకుంటాను, అందులో ఉందా లేదా చూస్తాను. ఇప్పుడు ఎవరో చెప్పారు కదా. ఉన్న భగవద్గీత పట్టుకోవడానికి మీకంటే 1000 ఏళ్ళు క్రితం ఉండండి. మీరు బేవర్స్ ఇప్పుడు చేరారు. మీకు ఓ కనీసం నాకంటే 1000 ఏళ్ల క్రితం ముందు పుట్టాడు కాబట్టి అతని మీద ఎవరు ఒప్పుకోమంటారు? ఓకే. అయితే ఇప్పుడు తప్పు అనేది ఎవరు చేసినా తప్పే. ఈ నోట్లో మీరు చెప్పండి, ఆది శంకరాచార్యుడు తప్పుడు రాశాడు అని చెప్పండి. ఇలాంటివి చెప్తే మటుకు తప్పేనండి ఖచ్చితంగా. ఇది చెప్పాడంటే మటుకు తప్పు చెప్పాడని ఒప్పుకుంటా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆది శంకరాచార్యుడు తప్పు చెప్పాడు. ఏది అటు పుట్టుకతో రాదు. ఆది శంకరాచార్యుడి కంటే మీకు ఎక్కువ తెలుసు. ఎవరు చెప్పారు మరి? మీరు చెప్పారంటున్నారు కాబట్టి ఇలా చెప్పాడంటే అతను తప్పే చెప్పాడు. వెరీ గుడ్ అండి, నాకు అర్థమైపోయింది మీ ఇదేంటో. హిందువులు మీ సంగతి మీరు చూసుకుంటారులేండి. కానీ నెక్స్ట్ ఇంకేం మాట్లాడతారు చెప్పండి. మీ బోడీ అవసరం నాకు లేదు మీరు కదా. ఇప్పుడు నేను మీరు వీడియోలో చూపించిన భగవద్గీత బుక్ అది ఎవరు? అది ఎవరిది రచయిత? సర్వప్రియానంద. అతని దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. మీరు ఆ వీడియోలో చూపించిన దానికి, మీరు చెప్పిన దానికి పొంతం లేదండి అన్న. మీరు ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఈ మాట శంకర భాష్యం ఆల్రెడీ కామెంట్స్ లో ఎవరో మీ వాళ్ళు అడిగారు దీని గురించి. కాకపోతే ఇంట్రడక్షన్ లో ఉన్న దాని గురించి చెప్పలేదు. నేను దాని గురించి ఈ వీడియో కోసం వెయిట్ చేస్తాను. మీరు ఎప్పుడు వస్తారో చూపిద్దామని. ఇది ఆల్రెడీ ఇది చూపించలేదు, కానీ ఇంట్రడక్షన్ ఈ కామెంట్స్ లో ఈ ఆదిశంకరాచార్యుడి వాటిని కూడా పెట్టి ఎలాగుంది అంటే వాళ్ళకు కూడా నేను కామెంట్స్ పంపించాను. అతని ఇంట్రడక్షన్ అనేది అతని ఉద్దేశం అది అన్నట్టుగా చెప్పాడు. అతను ఏంటి ఈ శ్లోకానికి ఆన్సర్ చెప్తున్నాడు 44th శ్లోకంలో కింద. 44 శ్లోకం ఏముందండి అసలు? మనం చదివే భగవద్గీతలో ఏముంది? ఇతను రాశాడంటే అతను సొంతంగా, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక రకంగా రాస్తారు. మనము భగవద్గీత అంటే ఏది తీసుకుంటాం? మీ బోడీ ఎక్స్ప్లెనేషన్ నాకు అవసరం లేదండి. మీకంటే ఆది శంకరాచార్యులు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ ఒప్పుకునేవాళ్ళు. సో అతను ఇక్కడ రాశాడు అంటే దాని అర్థం పుట్టుకతో వచ్చిందని. మీ బోడీ ఎక్స్ప్లెనేషన్, మీ బోడీ ఎవరికి కావాల్సింది? సో అంటే ఇప్పుడు మీరేంటి పుట్టుకతో వచ్చిందని ఒప్పుకుంటారు అంటే, ఇప్పుడు ఆది శంకరాచార్యులు చెప్పింది రైట్ అని ఒప్పుకుంటారా మీరు? పుట్టుకతో వచ్చిందంటారు కాబట్టి అందరూ పుట్టుకతోనే వస్తాయని మీరు ఒప్పుకుంటారా? అదే శంకరాచార్యుని మీరు సపోర్ట్ చేస్తారా? అంటే అతను చెప్పినంత నిజమే, అతను ఫాలో అవుతున్నాను అంటారు మీరు? మీకు సిగ్గుందా అసలు? నేను అనేది ఏంటి, ఆది శంకరాచార్యుడు మీకు సిగ్గు లేదని నాకు తెలిసింది కదా. ఆది శంకరాచార్యుడు రాసింది కరెక్టా, మీరు రాసింది కరెక్టా? ఈ రెండింటికి పొంతన అడుగుతున్నాను. మీరు వేస్ట్ గా అది మీరు చెప్పాలండి. ఇప్పుడు మీరు ఆది శంకరాచార్య చెప్పింది నమ్ముతారా? సో దాన్ని ఫాలో అవుతారా? ఆదిశంకరాచార్య గారు చెప్పారు, మీరు చెప్పేదేనండి. మీరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మమ్మల్ని ఏదో డిస్క్రిమినేట్ చేయడం వల్ల మీకే వచ్చేదే ఉండదు. జస్ట్ టాపిక్ గురించి మాట్లాడండి. టాపిక్ గురించి మాట్లాడండి అంతే. అతను చెప్పాడు, ఎవరు చెప్పారు? ఇక్కడ ఆల్రెడీ అతను రాసి ఉన్నది నేను చదివి వినిపించాను. ఓకే, రాసి ఉన్నది చదివి వినిపిస్తే ఉప్పేసుకుని నమ్మేసినట్టు కాదు. మీ బేవకూఫ్ సన్నాసులు అందరూ బైబిల్ చదివేసేసి అదట్ట రాసింది ఇదట్ట రాసిందని చెప్పిన అంటే వాళ్ళందరూ నమ్ముతున్నారు. వాళ్ళది దమాక్ లేని వాగుడు వాగటం దేనికండి? ఎందుకు అనవసరంగా పరువు తీసుకుంటారు వచ్చి? మేము నమ్మే బుక్ లో నుంచి తీసుకొచ్చి మీ బుక్ లోనే ఉందండి అంటే ఓకే, మీ ఇప్పుడు దాకా మేము చూసుకోలేదు అనుకోవచ్చు.
అసలు ఈ అదే బుక్ కదా మేము పట్టించుకోం. ఎవరు ఆదిశంకరాచార్య బుక్ ఎక్కువ శాతం పట్టించుకోరు. భగవద్గీత అంటే ఎక్కువ శాతం మనం చదివే బుక్ ఆ బుక్నే పట్టించుకుంటారు. ఎవరు ఈ పట్టించుకుంటారు? ఆదిశంకరాచార్య భాష్యం ఎప్పుడో ఎవరు తర్వాత ఎవరు ఎప్పుడో రాసింది. అది ఓ కొంతమంది ఆది ఆయన శిష్యులు ఆయన ప్రమోట్ చేస్తే చేసి ఉండొచ్చు. ఓకే. ఓకే. ఆయన ఒక సొంత ఆది కల్పనలు శంకరాచార్య రాస్తే రాసి ఉండొచ్చు. ఓకే. భగవద్గీతలో ఉన్న శ్లోకం మన శ్లోకం అర్థం ఎవడు ఒక రాసాడు? మీరు ఎవడి అనువాదం చదువుతారో వాడి పేరు చెప్పండి నాకు. మీరు ఆ వీడియోలో చూపించిన అతని పేరు నాకు గుర్తులేదు. అతనిది నేను నమ్ముతాను. ఓకే. అతనిది నమ్ముతారు. నేను వీడియోలో ఏది చూపించారో అది నమ్ముతారు. ఆది శ్లోకం శంకరాచార్యుడు నమ్ముతామండి. శ్లోకం అని ఇప్పుడు అతను చెప్పిన తెలుగు మీకు శ్లోకం మీనింగ్ చేత కూడా నేను సావదు చదవను. కదండి. ఆ మీకు శ్లోక చేత సావదు కదండి. మీకు సంస్కృతం చేత రాదు కదా. కాకపోతే చాలా కనీసం రీసోర్సెస్ ఉన్నాయండి. నెట్లోకి వెళ్ళి చెక్ మీరు చేసుకుంటాము. బతుకంటే సినిమా దానికి మీకు మొత్తం తెలియాల్సిన స్వభావికంగా అవసరం లేదు తెలియదు. కదా. మీకు నెట్లోకి స్వభావికంగా వెళ్ళి చెక్ ఏమవుతుంది చేసుకుంటాం. కదా. వాడు మీనింగ్ తెలుసుకుంటాం. అతను చెప్పింది రైటా రాంగా అని. హుహు. సో, మీకేమో స్వభావికం వెంటనే అంటే చదవగానే అర్థమైంది. మాకేమో అన్ని సెర్చ్ చేస్తే గానీ అర్థం కాదు. అవునవును. అదే. నాకు అర్థమైపోయిందిలెండి. హిందువులందరికి కూడా అర్థమైంది. మీరు బయలుదేరండి. మీ పని అయిపోయింది. మీరు బయలుదేరండి. థాంక్ యూ అండి. సో మీరు ఆదిశంకరాచార్యుడి భాష్యం మీకు నచ్చింది కాబట్టి దాని గురించే చెప్తానంటారు. ఓకే. డన్ అండి. యూ ఆర్ డన్. ఓకే. ఈ మొక్క కోసం వెయిట్ చేస్తున్నాను. యూ కెన్ లీవ్ ద స్టూడియో. ఓకే. ఇలాంటి బేవకూఫ్‌గాళ్ళు హిందువులను చేస్తున్నారండి. ఆది శంకరాచార్యుడు గీతా ప్రెస్‌లో రాసిన ఆది శంకరాచార్యుడిది సొంతంగా రాసుకున్నాడంట. లేదా ఆళ్ళోళ్ళు ఎవరో రాసారంట. ఈ ఎదవకి తెలిసింది మాత్రమే కరెక్ట్ మాస్టర్. ఇలాంటి వాళ్ళని అనవసరంగా తిట్టాల్సి వస్తుందండి. ఓకే. నిజమైన హిందువులు లేకపోతే కనీసం కాస్త అమాయకులు ఉంటారు. వీడు అమాయకుడు కాదండి. వీడు యాక్చువల్లీ పరమ ద్రోహి అనమాట. ఆది శంకరాచార్యుడే వేస్ట్ క్యాండిడేట్ అని చెప్పేసుకున్నాడు అనమాట. ఓకే. నేను ఒప్పుకోకర్లేదు. మీ హిందూ ఒప్పుకుంటే ఇతని సంగతి మీరే చూసుకోవాలి ఇంకా. ఓకే. ఐ యామ్ డన్ విత్ దిస్ ఫెలో. ఇట్లాంటి బేవకూఫ్ గాళ్ళతోటి టైమ్ వేస్ట్ చేయడం వేస్ట్. హి ఆల్రెడీ డిక్లేర్డ్ కదా. ఇంకా ఆది శంకరాచార్యుడు వేస్ట్ వాళ్ళందరూ రాంగ్ ఎవరెవరో కూర్చొని రాసుకున్నారు. దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు టాక్ విత్ దిస్ ఫూల్ అనమాట.